గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని జగన్ అన్నారు. కర్నూలులో 3 రోజులుగా చేపట్టిన జలదీక్షను ఆయన విరమించారు. ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే దిగువ రాష్ట్రాల సంగతేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఓ పక్క అన్యాయం జరుగుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం మౌనంగా ఉన్నారని జగన్ విమర్శించారు. మరోపక్క రాజోలిబండ మళ్లింపు పథకం పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోందా? కేంద్రం జోక్యంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశముందా? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలకి ఏంటంటే ఏదో ఒక ఇష్యూ కావాలి. చంద్రబాబు నాయుడు ఎలా విజయం సాధించాడో ఆంధ్రప్రదేశ్ సెంటిమెంటు, దివ్యాంధ్ర, భవ్యాంధ్ర, నవ్యాంధ్ర సెంటిమెంట్లతో చంద్రబాబు నాయుడు గెలిచాడు. 2012లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడు 2014కి వచ్చే వరకు ఎలా గెలిచాడు? దీనికి కారణం ఏంటంటే విభజన అనంతరం సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమైనటువంటి ఆ అభద్రత, సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమైనటువంటి ఆ ఆక్రోశం, సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమైనటువంటి ఆందోళన, ఈ అన్నింటినీ కలిపి ఒక సెంటిమెంట్గా మారింది. ఈ సెంటిమెంట్ను చాలా సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోగలిగాడు. ఆంధ్రప్రదేశ్ రెండు మూడు కారణాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక పరిపాలనా దక్షత కలిగినటువంటి అనుభవం కలిగిన నాయకుడు అనే ఫ్యాక్టర్ను తెలుగుదేశం చాలా సమర్థవంతంగా 2014 ఎన్నికల్లో ముందుకు తెచ్చింది. 2, జాతీయ స్థాయిలో మోడీ అనుకూల పవనాలు ఉన్నాయి. మోడీ ప్రధాని కాబోతున్నాడు, బీజేపీతో కలిసి ఉన్న పార్టీ అనేది రెండో అంశంగా ముందుకు తెచ్చారు. ఇక మూడవది ఏంటంటే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగింది, విభజన దుర్మార్గంగా జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా ఎఫెక్టివ్గా చంద్రబాబు నాయుడు చెప్పగలిగాడు. ఈ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ అనే సెంటిమెంట్ ఏ రకంగానైతే తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిందో, ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసింది. ఇప్పుడు మరి ఏ సెంటిమెంట్ ప్రతిపక్షాలకు, ఈ ప్రతిపక్షాలకు ఉపయోగించుకోవడానికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ వెతికి పట్టుకుంటున్న ఇష్యూస్లో ప్రత్యేక హోదా సెంటిమెంటు. కానీ ఈ ప్రత్యేక హోదా సెంటిమెంట్లో కాంగ్రెస్కో సమస్య ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్కో సమస్య ఉంది. కాంగ్రెస్కున్న సమస్య ఏంటంటే అయ్యా నువ్వే కదా విభజించింది ఇష్టం వచ్చినట్టు, మరి ఆ విభజన సమయంలో ఈ ప్రత్యేక హోదా అనేది ఎందుకు చట్టంలో పెట్టలేదు అంటే కాంగ్రెస్ నాయకులకు మాట ఆగిపోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే బీజేపీని గట్టిగా అనద్దు, ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని అనకూడదు, తెచ్చుకోలేని చంద్రబాబు నాయుడిని అనాలి. ఇది జనం యాక్సెప్ట్ చేయరు. పాపం చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, రోజు అడుగుతున్నాడు కదా, అక్కడ ఢిల్లీలో కూడా అడిగిండు, నిన్న కూడా చెప్పిన నేను మీ బాధ్యతే అని చెప్పిండు. అయినా కూడా వాళ్ళు ఇస్తలేరు, వాళ్ళనో అన్నాడు జగన్. వాళ్ళనంటే రేపు ఏ సమస్యలు వస్తాయో, మరి కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రేపు ఎప్పుడైనా అవకాశం వస్తే బీజేపీతో కలవాలి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, నేను ఎప్పుడు కలవాలని ఆయన చూస్తున్నాడు. అందువల్ల కేంద్రాన్ని ఏమన్నాడు. ఈ రెండు పార్టీలకు ప్రత్యేక హోదా విషయంలో సెంటిమెంట్ను పండించడంలో ఈ బలహీనతలు పరిమితులు ఉన్నాయి. అందుకొరకు ఇవి దొరికిన మరో ఇష్యూ ఏంటంటే తెలంగాణ ప్రాజెక్ట్. తెలంగాణ ప్రాజెక్టులపైన అకస్మాత్తుగా నిద్రలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కర్నూలులో దీక్ష చేశాడు. కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి పథకం చెప్పబట్టి ఎన్ని రోజులైంది మన అందరికీ తెలుసు కదా. ఆయన 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తాడు పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మేము ప్రారంభించబోతున్నామని. నెలల కిందనే దానికి అన్ని బ్లూ ప్రింట్లు అన్నీ తయారయ్యాయి. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సడన్గా కర్నూలులో దీక్ష చేశాడు? నిజంగా పాలమూరు రంగారెడ్డి రాయలసీమకు అన్యాయం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్న అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన పెట్టిన మరుక్షణమే వ్యతిరేకించాడా? లేదు. అసలు ఈ ప్రతిపాదన కేసీఆర్ తెచ్చాడా? మొదలు నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్న రోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే పాలమూరు రంగారెడ్డి పథకానికి కార్యక్రమం మొదలుపెట్టింది. ఇలా కొత్త కాదు ఇది. మరి అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు? అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మంత్రులు, రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కదా క్యాబినెట్లో, మరి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఆయన ఎందుకు పాలమూరు రంగారెడ్డి వ్యతిరేకించలేదు అంటే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మీరు ఇక్కడ ఈ పాలమూరు రంగారెడ్డి ఇష్యూని పెట్టుకుంటే సెంటిమెంట్ రగులుతుంది. ఈ సెంటిమెంట్ రగులితే మనం ఉపయోగపడవచ్చు అని. కానీ వీళ్ళు అర్థం చేసుకున్న అంశం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య మీరు అగాధాన్ని సృష్టిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి పైన 2 ఆబ్జెక్షన్స్
ఒకటి ఏంటంటే పర్మిషన్లు కేంద్రం నుంచి తీసుకోలేదు. మరి కేంద్రం నుంచి పర్మిషన్లు తీసుకోకుండా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్తోంది కదా, మీరు ఎవరైనా కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే పర్మిషన్ ఉండాలని. మరి ఇది పాలమూరు రంగారెడ్డి వర్తించినప్పుడు పట్టిసీమ కూడా వర్తిస్తుంది. పట్టిసీమకోమో మాకు ఏ అనుమతులు అవసరం లేదు, మేము ఎవరికి చెప్పాం. కానీ పాలమూరు రంగారెడ్డి మాత్రం మాకు అనుమతులు కావాలి చెప్పాలంటున్నారు. ఇక రెండోది ఏంటి, పాలమూరు రంగారెడ్డి, దిండ్యా, కల్వకుర్తి ఎత్తిపోతల ఇవి వేరే రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు అవునన్నా కాదన్నా రెండు రాష్ట్రాలు. తెలంగాణ కేటాయించినటువంటి నీళ్ళలో వాళ్ళు పాలమూరు రంగారెడ్డి చేసుకుంటారా, కల్వకుర్తి ఎత్తిపోతలలో ఎత్తిపోసుకుంటారా, లేకుంటే దిండిలో దండిగా వాడుకుంటారా, అది ఆ రాష్ట్రం ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్ చెప్పాల్సింది ఏంటంటే అయ్యా నీ ఇష్టం, కానీ నీకు కేటాయించిన నీళ్ళే నువ్వు వాడు, మాకు కేటాయించిన నీళ్ళు మేము వాడతామని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అంటున్నది ఏంటంటే, నిన్న కాకమన్న కూడా హరీష్ రావు అన్నాడు, ఒక్క చుక్క నీళ్ళు కూడా మేము వాడం. కేసీఆర్ గారు ఉన్నాడు, ఒక్క చుక్క నీళ్ళు కూడా మేము వాడం. దీనికి సింపుల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చెందిన అఖిలపక్షం తెలంగాణ ప్రభుత్వంతో మేము చర్చలకు రాబోతున్నాం, లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మేము చర్చలకు రాబోతున్నాం. కేసీఆర్ గారు మాకు మీ వివరాలు చూపెట్టండి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీరు ఒక్క చుక్క కాదు ఇంకెక్కువ చుక్కలే వాడతారు, మీరు వాడతలేరని చెప్తున్నారుగా, వాడకపోతే మాకు అభ్యంతరమే లేదు, వాడుతారో లేదో అనేది మాకు చెప్పండి అని చెప్పి అడగచ్చు. లేదు వెళ్ళి కేంద్రం దగ్గరికి పోయి ఇంకో ఈ తెలంగాణ వాడదని అంటున్నారు, మాకేదో అనుమానం ఉన్నది, మీరు కొద్దిగా తేల్చండి అని చెప్పచ్చు. ఈ మాట చెప్పకుండా పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా మాకు అన్యాయం అయితే నువ్వు కంక్లూజన్కి వచ్చి ఇక కేంద్రానికి పోతా అంటే అది ఘర్షణ అవుతుంది కదా. ఇప్పుడు మీ కంటెన్షన్ ఏంటిది, పాలమూరు రంగారెడ్డి కట్టాలా వద్దా అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల సంబంధం లేని అంశం. అది తెలంగాణ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించే ప్రాజెక్ట్ కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేయకూడదు ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఏంటంటే తెలంగాణకు కృష్ణానదిలో కేటాయించిన నీళ్ళ కన్నా ఎక్కువ మాత్రం వాడకూడదు. నేను ఎగువనున్నా నా ఇష్టం, నేను నీళ్లు పట్టుకుంటాను తెలంగాణ అంటే ఖచ్చితంగా తప్పే, అందులో అనుమానం ఏం లేదు. ఆ ఒక్కటి వీళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి. కానీ వీళ్ళు అది చేయకుండా పాలమూరు రంగారెడ్డి కట్టద్దని జగన్ దీక్ష చేస్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి కడతారా, ఇప్పుడు పట్టిసీమ కట్టద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు కదా. ఇంకా మాటకైతే కేసీఆర్ పట్టిసీమను ప్రశంసించాడు, ఇది చాలా మంచి ప్లాన్ అని చెప్పి మెచ్చుకున్నాడు. మరి కేసీఆర్ అభ్యంతరం చెప్పలే కదా తెలంగాణ. అందువల్ల మీరు అభ్యంతరం చెప్పాల్సింది తెలంగాణ ప్రాజెక్టులపై కాదు, ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, అది మధ్యలో వేరే వాళ్ళ జోక్యం లేదు. కానీ అభ్యంతరం అంటూ ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీళ్లు ఒక్క చుక్క తగ్గినా అభ్యంతరం చెప్పాలి, తెలంగాణ తన కేటాయించిన నీళ్ళ కన్నా ఒక్క చుక్క ఎక్కువ వాడినా అభ్యంతరం చెప్పాలి. కానీ అది కాకుండా నువ్వు సెంటిమెంట్ రగిలిస్తే ఇది పని కాదు. మీరు ఆపగలరా? పోనీ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేసిండు కనుక తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఆగుతుందా? పోనీ జగన్మోహన్ రెడ్డి విమర్శించిన చంద్రబాబు నాయుడు పట్టసీమ కట్టకుండా ఊకున్నాడా? అంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లే, ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఇట్టాడు? పోనీ చంద్రబాబు నాయుడు గారు మోడీకి చెప్తాడు, మోడీ కట్టద్దంటాడు, కట్టద్దంటే కేసీఆర్ ఆగుతాడా? ఇప్పుడు అసలు అంటారా కేంద్రం జోక్యం చేసుకొని పట్టసీమ కట్టద్దని అన్నదా? కేంద్రం జోక్యం చేసుకొని పాలమూరు రంగారెడ్డి కట్టద్దని అంటదా? పాలమూరు రంగారెడ్డి పథకాన్ని జాతీయ పథకంగా మేము ప్రకటిస్తామని సుష్మా స్వరాజ్ 2014 ఎన్నికల ప్రచారంలో మహబూబ్ నగర్లో మాట్లాడింది. మరి మాట్లాడినప్పుడు ఇమీడియట్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇది దుర్మార్గం, పాలమూరు రంగారెడ్డి వల్ల మా నష్టం అని చెప్పిండ్రా? ఇప్పుడు సుష్మా స్వరాజ్ మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాలమూరు రంగారెడ్డి మేము అధికారంలోకి వస్తే జాతీయ ప్రాజెక్టుగా చేస్తామన్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు నాయుడు ఎట్లా పొత్తు పెట్టుకున్నాడు? ఇవాళ కేంద్రానికి లేఖ రాస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్రానికి లేఖ రాయడం తర్వాత కదా, మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మరి బీజేపీ ఆ రోజు వాగ్దానం చేసింది కదా. పోనీ ఇప్పటికైనా తెలంగాణ తెలుగుదేశం నాయకులతోని ఇది పాలమూరు రంగారెడ్డి పథకం వద్దని ఒక ప్రకటన చేయించండి. ఇంపాసిబుల్ చేయించుతారా? అంటే తెలంగాణ తెలుగుదేశమో ప్రాజెక్ట్ ఆహ్వానిస్తుంది, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశమో దాన్ని వ్యతిరేకిస్తుందా? తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడేమో సుప్రీంకోర్టుకు పోతాడు, తెలంగాణ తెలుగుదేశమో ఆ ప్రాజెక్టులను సమర్థిస్తుందా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది కదా కార్యాలయం, ఆ నాయకత్వం ఉంది కదా, మరి వాళ్ళతో వద్దని చెప్పమనండి. అందువల్ల ఈ రకమైన వాదనల వల్ల రెండు రాష్ట్రాల మధ్య అనవసర ఘర్షణ వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డికి ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకులు
ఆ క్యాబినెట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆ రోజు అభ్యంతరం చెప్పలేదు. ఆ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం చెప్పలేదు. ఆ రోజు పార్లమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరం చెప్పలేదు. మరి అప్పుడు ఎప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇలా 2 ఏళ్ల తర్వాత 2016లో ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? అంటే దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయని కాదు కదా. ఇప్పటికైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సలహా ఏంటంటే ట్రిబ్యునల్ ఈ 2 రాష్ట్రాలకు కేటాయించిన నీళ్ళే వాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దిగువన ఉంది గనక తెలంగాణ మేము నీళ్ళు ఆపుకుంటామంటే అది సమంజసం కాదు. మేము ఆపుకోవడం లేదు, మేము ఒక్క చుక్క ఎక్కువ తీసుకోము అని ఆ తెలంగాణ ప్రభుత్వం అంటోంది. దాని మీద మీకు నమ్మకం లేకపోతే దానికి రుజువులు చూపెట్టమని అడిగే హక్కు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు ఉంది. కానీ తెలంగాణకు తనకు కేటాయించిన నీళ్లలో తాను ఏ ప్రాజెక్టులు కట్టుకుంటుందనేది నిర్ణయించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కాదు.